హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మనకి అమరావతి క్యాపిటల్ రీజియన్ జోన్లో అంటే క్యాపిటల్ విత్ ఇన్ ది క్యాపిటల్ ఏరియాలో నాన్ పూలింగ్ జోన్లో ఏపీసీఆర్డీఏ అప్రూవల్ కాబోతున్న హై ఫీజిబుల్ అంటే బాగా అత్యంత డిమాండ్ ఉన్న లొకేషను ప్లస్ కోర్ క్యాపిటల్స్లో ఎన్ సిరీస్ రోడ్లలో N9, N8, N7 ఈ మూడు కనెక్ట్ అవుతున్న ప్రాంతంలో చాలా దగ్గరలో అంటే నాన్ పూలింగ్కి చాలా దగ్గరలో ఉన్న లొకేషన్లో చక్కటి లొకేషన్లో చాలా అంటే కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇటు విజయవాడ చెన్నై కోల్కతా హైవేకి అలాగే రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే పాయింట్కి ఐఆర్ఆర్ పాయింట్కి అలాగే ఈ ఎన్ సిరీస్ రోడ్స్లో ఈ కోర్ క్యాపిటల్ గ్రిడ్ ఉంది కదా, ఆ గ్రిడ్లో N7, N8, N9 అంటే N8, N9 మధ్యలో వస్తున్న అంటే అది 120 అడుగుల రోడ్డుకి ఒక 400 మీటర్ల డిస్టెన్స్లో ఉన్న లొకేషన్లో ఏపీసీఆర్డీ అప్రూవల్ కాబోతున్నా. యాక్చువల్గా దీంట్లో ప్లాన్ మీదే చాలా వరకు సేల్ అయిపోతున్నాయండి, చాలా వరకు ప్రైసింగ్ కూడా డిక్లేర్ అయిపోయినాయి. దీంట్లో వెస్ట్ సైజెస్ 188 నుంచి 185 నుంచి 250, 260 అలా ఆ సైజెస్ ఉన్నాయి. సో అలాగే ఈస్ట్ ఫేసింగ్ కూడా 250, 260 ఆ రేంజ్లోని 220 కూడా ఉన్నాయి. సో పెద్ద కార్నర్ ప్లాట్లు కావాలనుకుంటే కనుక కొంచెం పెద్దవి ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇది హై డిమాండ్ కాబట్టి దీనికి మార్కెటింగ్ కూడా ఏం చేయాల్సిన అవసరం లేని కండిషన్లో ఇది ఉంది కాబట్టి మీకు లొకేషన్ ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జనరల్గా ఏంటంటే లొకేషన్ పరంగా మనకి ఐఆర్ఆర్ మ్యాప్లో చూస్తే కాజా టోల్గేట్ దగ్గర నుంచి అంటే మీకు ఇది కాజా టోల్గేట్ దాటాక వెస్ట్ బైపాస్ స్టార్ట్ అవుతున్న లొకేషన్ ఇది. సో ఇక్కడ నుంచి మీకు ఇది N6 వెస్ట్ బైపాస్ కనెక్ట్ అవుతున్న పక్కన ఉన్న వర్టికల్ రోడ్ ఏదైతే ఉందో అది N6 రోడ్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఈ ఐఆర్ఆర్కి ప్రతి మ్యాప్ సో ఐఆర్ఆర్కి సో ప్రతి రోడ్డు వచ్చి ఐఆర్ఆర్కి టచ్ అవుతున్న చోట N8 తర్వాత N9 ఉంది, అలాగే N9 తర్వాత N10 ఉంది. ఈ N9 రోడ్డు ఏదైతే ఉందో ఇది మనకి ఈ రోడ్డు మీద నుంచి మీకు విజయవాడ గుంటూరు అంటే మీకు చెన్నై కోల్కతా హైవేకి కనెక్ట్ అవుతుంది. సో లొకేషన్ పరంగా చూస్తే యాక్చువల్గా ఇది మన కాజా టోల్గేట్ దగ్గర అంటే కాజా టోల్గేట్ దగ్గర నుంచి అంటే మీకు హైలాండ్ పక్క నుంచి మీకు వెస్ట్ బైపాస్ లోపలికి వెళ్ళింది కదండి. సో వెస్ట్ బైపాస్ వెళ్ళిన పాయింట్ దగ్గర ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చి కనెక్ట్ అవుతూ ఈ వెస్ట్ బైపాస్ వచ్చి ఎక్కడైతే మెర్జ్ అవుతున్న పాయింట్ ఉందో ఆ పాయింట్ తిన్నంగా వర్టికల్ రోడ్ వచ్చింది. N6 ఇక్కడ కనెక్ట్ అవుతుంది, అలాగే N7 ఇక్కడ కనెక్ట్ అవుతుంది, N8 ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్న ఏదైతే N9 రోడ్డు ఉందో ఆ రోడ్డు కాజా టోల్గేట్ దగ్గర టోల్ ప్లాజా దగ్గర మెర్జ్ అవుతుంది వచ్చి ఇలా క్రాస్గా వస్తుంది. ఆ రోడ్డు మనం ఒరిజినల్ మ్యాప్లో చెక్ చేద్దాం ఒకసారి. అయితే ఈ లేఅవుట్ కూడా ఇక్కడ ఉంది నేను చెప్పిన పాయింట్. సో అప్పుడు ఏమవుతుందంటే ఇన్సైడ్ క్యాపిటల్కి వెళ్ళటానికి కానివ్వండి లేదా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి మీరు ఏ పక్క నుంచి ఏ పక్కకి వెళ్ళటానికి కానివ్వండి ఈ N9 వచ్చి ఇక్కడ డైరెక్ట్గా చెన్నై కోల్కతా హైవేకి కనెక్ట్ అవుతుంది కాబట్టి కనెక్షన్ పరంగా మనం డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా ఎక్సలెంట్ లొకేషన్లోకి వస్తున్నాం కాబట్టి ఐడెంటిఫై అంటే మీకు పూలింగ్ ల్యాండ్స్లో ప్రైసింగ్ ఇవాళ 45,000, 50,000 లేదంటే 40,000 మినిమం 40,000 అబోవ్ ఉంది కాబట్టి లోపు లేవు కాబట్టి ఇది మనకి కేవలం 24, 25, 26 పర్ స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది. అది కూడా మనం చెక్ చేద్దాం ఏ ప్రైస్కి వస్తుంది ఎలా వస్తుంది అనేది. జనరల్గా ఏంటంటే ఇది ఒకసారి యాక్చువల్గా మ్యాప్స్లో చూద్దాం ఇది ఎక్కడ ఏంటనేది. ఈ ప్రాజెక్ట్ పేరు ఐరా ఎట్ కాజా అండి, కాజా దగ్గర వస్తున్న ఐరా ప్రాజెక్ట్. ఇది స్థలా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి రెండో ప్రాజెక్ట్ ఇది. ఆల్రెడీ మనం ఐరా ఎట్ గూడవల్లి చేసాం, అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ కాబోతోంది. ఇప్పుడు డెవలప్మెంట్లు అన్నీ జరుగుతున్నాయి, టీఎల్పీ వచ్చింది, రోడ్లు ఫామ్ అవుతున్నాయి. ఇది కాజా దగ్గర వేస్తున్న ఇంకొక లేఅవుట్ అనమాట. జనరల్గా దీన్ని ఒకసారి జూమ్ చేసి చూద్దాం. కనెక్టివిటీ చూసుకోవాలనుకుంటే టోల్ ప్లాజా పక్క నుంచే ఉన్న డైరెక్ట్ ఈ అండర్ పాస్లోకి వెళ్ళిపోద్ది. లేదంటే కొంచెం ముందుకెళ్తే మీకు మన కాజా టోల్ ప్లాజా దాటిన వెంటనే కాజా ఊరికి ఆపోజిట్లో డైరెక్ట్గా ఇలా కనెక్ట్ అవుతుంది. అంటే ఈ రెండు కనెక్టివిటీలు అవసరం లేకుండా అప్పుడు మీకు ఈ కోర్ క్యాపిటల్ నుంచి N సిరీస్ రోడ్లు వచ్చి ఇక్కడ టచ్ అవుతున్న చోట అంటే ఇప్పుడు మీకు
ఇది N6 రోడ్డు ఇక్కడ కనెక్ట్ అవుతుంది డైరెక్ట్గా. అలాగే N7 రోడ్డు ఇక్కడ కనెక్ట్ అవుతుంది, N8, N9. ఈ N9 రోడ్డు ఇప్పుడు దీని మీదుగా N9 రోడ్డు ఏదైతే ఇక్కడ మనం లేఅవుట్ మనం ఇప్పుడు చూపించామో ఆ లేఅవుట్ పక్క నుంచి ఇదిగోండి, ఆ లేఅవుట్కి దీనికి మధ్యలో జనరల్గా ఏంటంటే ఒక 400 మీటర్స్ డిస్టెన్స్లో ఇలా వెళ్తుంది అనమాట. ఇట్లా మార్క్ చేసి మీకు కనిపిస్తోంది. త్వరలోనే మీకు రేపు మాపు ఇవి మీకు చూపిస్తారు. ఆల్రెడీ మీకు గ్రౌండ్లో మార్కులు చేసేసి ఉన్నాయి. సో ఇప్పుడు సాయిల్ టెస్ట్లు కంప్లీట్ చేసి ఉన్నాయి. సో అది త్వరలోనే మీకు ప్రోగ్రెస్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ మీకు ఈ అండర్ పాస్లో ఉన్న చోటల్లా చాలా స్టాండర్డ్గా చేసుకుంటూ వస్తున్నారు కనెక్టివిటీలో భాగంగా. సో అది మనం మీకు ప్రోగ్రెస్లో మీకు ఇదే వీడియోలో ఒక షార్ట్ వేస్తాను చూడొచ్చు, ఒక పిక్చర్ వర్కింగ్ ప్రోగ్రెస్ మీకు చూడొచ్చు హైలాండ్ పక్కది. సో ఇప్పుడు మేము చెప్తున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది అనమాట, ఐరా ఎట్ కాజా. ఈ ప్రాజెక్ట్లో జనరల్గా ఏంటంటే ప్లాట్స్ కేవలం 24 ప్లాట్సే వచ్చాయన్నమాట. అంటే లేఅవుట్ ఇలా ఉంటుంది అన్నమాట. లేఅవుట్ ఇదిగోండి ఇలా వస్తుంది. ఈ పార్ట్ అంతా పార్క్ ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇదంతా నార్త్ సైడ్ రోడ్ ఇచ్చాము. రోడ్డు 1, రోడ్డు 2, అలాగే రోడ్డు 3. సో దీంట్లో ఈస్ట్లు వెస్ట్లు ఇది రోడ్, మెయిన్ రోడ్ ఫేసింగ్ ఇది 60 ఫీట్ రోడ్ అనమాట. 1, 2, 3, 4 ప్లాట్లు, అలాగే ఈస్ట్ సైడ్ 4 ప్లాట్లు, అలాగే ఈ రోడ్డు మళ్ళీ ఇటు వెస్ట్లు అటు ఈస్ట్లు. సో ఇది పార్క్ ఇవ్వడం జరిగింది. సో ఎక్సలెంట్గా ఈ ప్రాజెక్ట్ని చాలా సూపర్గా డిజైన్ చేసుకుంటూ అన్ని సిమెంట్ రోడ్లు, అలాగే అన్ని ఇదివరకు మనం చేస్తున్న గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్లో ఏవైతే డెవలప్మెంట్స్ చేస్తున్నామో అవి చేస్తూ సోలార్ ఫెన్సింగ్ ఒకటి అడిషనల్గా దీంట్లో చేస్తున్నాం. అలాగే పార్క్ డెవలప్మెంట్ చేస్తున్నాం, వాటర్ ట్యాంక్ ప్రొవిజన్ ఇస్తున్నాం, వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇస్తున్నాం, అలాగే అవెన్యూ ప్లాంటేషన్స్ ఇస్తున్నాం. ఈ రోజున ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన యాంబియన్స్ టోటల్ చేసి గేట్లు కూడా ఎస్టాబ్లిష్ చేసుకొని లివబుల్ కండిషన్, అంటే మీకు ఎవరైతే ఇల్లు కట్టమంటారో వాళ్ళకు కూడా ఇల్లు కట్టించే ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఇంక్లూడింగ్ ట్రాన్స్ఫార్మర్తో సహా లైవ్ కరెంట్ తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ దీంట్లో కనుక బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక ప్రైసింగ్ విషయానికి వస్తే వెస్ట్ ఫేసు 24,000. యాక్చువల్గా ఇక్కడ త్వరలో 30,000 రూపాయలకి వెళ్ళబోతున్న లొకేషన్ ఇది. అంటే ప్రజెంటే 30,000తో ల్యాండ్ చేసుకోబోతున్న ప్రాజెక్టులు రాబోతున్నాయి ఇక్కడ. అలాగే ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి 25,000. అలాగే నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చేసరికి 26,000 ప్రజెంట్ ప్రైస్లు నిర్ణయించబడ్డాయి. యాక్చువల్గా ఇది మనం మార్కెటింగ్ చేసుకుని ఇది ఎక్కడ ఏంటి అని అడిగేలోపే ఇవి తల ఒకటి చేసేసుకుంటున్నారు, అంటే బుకింగ్స్ చేసేసుకుంటున్నారు. అందుకని ప్రజెంట్ ఈ లేఅవుట్ కాపీ రేపు మార్నింగ్ ఏదైతే దీంట్లో రేపు ఇనిషియల్గా రేపు ఏకాదశి మంచి రోజు అని చెప్పి రేపు బుకింగ్స్ మొదలు పెడుతున్నాం. ఈ 24లో నాకు తెలిసి ఒక 6-7 ప్లాట్లు మాత్రమే ఉండడానికి అవకాశం ఉంది మన దాకా, అంటే బయటికి ఇవ్వడానికి అవకాశం ఉన్నది. లేదా ఒక మ్యాక్సిమం ఒక 10 ప్లాట్లే రావడానికి అవకాశం అని. అందులో ఈస్ట్లు ఉన్నాయి, అలాగే వెస్ట్లు ఉన్నాయి. ఈ ఈస్ట్ వెస్ట్లు కాకుండా నార్త్ వెస్ట్ కానీ నార్త్ ఈస్ట్ కానీ ఏమైనా అవైలబుల్గా ఉంటే రేపు ఒకసారి నాకు 7416446667 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మా వాట్సాప్లో మెసేజ్ కానివ్వండి, లేదంటే 8555883289 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసినా మీకు ఇమీడియట్ అప్డేట్ వస్తుంది. సో దీన్ని బట్టి దీంట్లో బుక్ చేసుకోదలుచుకుంటే కనుక, ఎందుకంటే మీకు ఈ పక్కనే ఉన్న సరౌండింగ్స్లో మీరు ఒకసారి గమనించండి, కూలింగ్ ల్యాండ్కి దీనికి పెద్ద డిస్టెన్స్ లేదు. ఒక్కసారి ఇది గమనించండి. ఇక్కడ మీకు సిడిఆర్ స్పిన్నింగ్ మిల్స్ ఉంటుంది, దాని పక్క నుంచి ఈ జంక్షన్ నుంచి ఇటు సైడు ఇదంతా పూలింగ్ ల్యాండ్, ఇదంతా నాన్ పూలింగ్ ల్యాండ్. సో ఈ నాన్ పూలింగ్ ల్యాండ్లో ప్రైసెస్ డిఫరెన్షియేషన్ ఉండొచ్చు కానివ్వండి. ఈ లోపలైతే ఇది ఎందుకంటే ఇది ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ సిటీకి కనెక్ట్ అయ్యి ఉంది. ఇదంతా ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ సిటీ. సో ఇదంతా దానికి ఆనుకుని ఉన్న నాన్ పూలింగ్ ఆథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి కొన్ని. సో ఇక్కడ డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి. కానీ ఈ పూలింగ్ ల్యాండ్స్లో మాత్రం మినిమం 45 అబోవే కానీ లోపు లేవు.
సో అంటే దాని అర్థం అంటే ఇంకెక్కువ ఉన్నాయి. ఇది ప్రైమ్ జోన్ కాబట్టి 60, 70, 80 కూడా వెళ్ళాయి. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అనేసరికి కాస్త స్పెక్యులేట్ అవుతూ కాస్త తగ్గాయి, కానీ వాస్తవంగా అయితే స్టాండర్డ్ రేట్ ఇక్కడ 50,000 లోపు అసలు దొరకలేదు, ఇది ప్రైమ్ జోన్ కాబట్టి. సో కాబట్టి మీరు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ సిటీకి ఆనుకుని ఉన్న లొకేషను. దీనికి మీరు గమనిస్తే పెద్ద డిస్టెన్స్ ఏం లేదండి. ఇక్కడి నుంచి ఇక్కడికి గమనిస్తే మీరు ఇప్పుడు ఈ లేఅవుట్కి ఇక్కడికి చూస్తే ఇదే డిస్టెన్స్, అంటే 1.5 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంది నాన్ పూలింగ్కి పూలింగ్కి. ఇప్పుడు N9 ఏదైతే మీకు డైరెక్ట్ కనెక్ట్ అవుతుందో మీకు ఆటోమేటిక్గా టోటల్ కోర్ క్యాపిటల్కి కనెక్ట్ అయిపోతున్నారు. సో అంత డిమాండెడ్లోకి రాబోతున్న లొకేషన్ ఇది కాబట్టి సో నేను ఇది రికమెండ్ చేస్తున్నాను. యాజ్ పర్ అవర్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుని మీరు అత్యద్భుతంగా 60, 70, 80 వేలు తక్కువ టైంలో ఇది పెరగడానికి అత్యద్భుతమైన చాయిస్ ఉన్న లేఅవుట్ కాబట్టి ఇది నేను రికమెండ్ చేస్తున్నాను. దీంట్లో బుక్ చేసుకోవాలనుకుంటే రేపు మార్నింగ్ 11 తర్వాత మీకు ఈ లేఅవుట్ కాపీ మీకు షేర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇదే ప్రాంతంలో త్వరలోనే ఒక 25 ఎకరాల ప్రాజెక్ట్ చేయబోతున్నాం. సో దానికి సంబంధించిన హైలాండ్ బ్యాక్ సైడ్కి వస్తుంది. ఇంకా ప్రైమ్ లైన్ అంటే మీకు N6, N7 రెండు కనెక్ట్ అయ్యే లొకేషన్, అది చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ప్లస్ ఇది దీనికన్నా ప్రైస్ కొంచెం ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది, 30,000 సరౌండింగ్లో ఉండడానికి అవకాశం ఉంది. సో అందుకని ఇది ఈ 24, 25, 26 మీరు క్యాప్చర్ చేసుకోదలుచుకుంటే ఇమీడియట్గా ఇది 40, 45 వేల కన్నా పై చిలుకు రావడానికి అత్యద్భుతమైన అవకాశం ఉంది. కారణం N9 రోడ్డు ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉంది. అది కనెక్ట్ అయితే మనకు కేవలం 400 మీటర్లో డైరెక్ట్ యాక్సెస్ వచ్చేస్తుంది. కాబట్టి త్వరపడి బుక్ చేసిన వాళ్ళకి ఇది అత్యద్భుతమైన అవకాశం. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.